తిరిగి వార్తలకు స్వాగతం. రాష్ట్ర శాసన మండలి సభ్యుడు వంకా రవినాథ్ మీడియా సమావేశాన్ని నిర్వహించారు. రాష్ట్రంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఓటమి చెందిన సందర్భంగా సమావేశాన్ని నిర్వహించారు. ఈ సమావేశంలో పట్టణ వైసీపీ అధ్యక్షుడు మంగిన సూర్య, తణుకు ఎంపీపీ రుద్ర ధనరాజు, ఇండిగపల్లి బలరాం, బడేటి నాగేశ్వరరావు, గుబ్బల సూర్యచంద్రరావు, డీజీ ఎమ్మెల్యేరావు, సుద్దల పాండు, ఎరపతి రామకృష్ణ, కొత్తపల్లి చరణ్, బివి సత్యనారాయణ తదితరులు పాల్గొన్నారు. ఎన్నికల ఫలితాలు అందరూ బాగా గమనించారు. వైఎస్ఆర్సీపీ పార్టీ తరఫున మేము ఆశించిన దానికంటే చాలా భిన్నంగా జరిగింది. ఇలాంటి ఫలితాలు వస్తాయని మేము ఎప్పుడు ఊహించలేదు. ఎందుకంటే దేశంలోనూ రాష్ట్రంలోనూ ఏ రాష్ట్రంలో కూడా లేని ప్రజలకు ఉపయోగపడే అనేక పథకాలు పెట్టడం, మధ్యతరగతి దిగువ మధ్యతరగతి వర్గాలని అభివృద్ధిలో తీసుకురావడానికి అనేక పథకాలు పెట్టడం జరిగింది. దీన్ని అన్ని రాష్ట్రాల వాళ్ళు కూడా దాన్ని బాగా ఎప్రిషియేట్ చేశారు. ఈ పథకాలే కాకుండా గ్రామాల్లో ఒక నెట్వర్క్, ఒక హాస్పిటల్ కట్టి, స్కూల్స్ అన్నీ కూడా పెట్టడం, ఇది కూడా అభివృద్ధి చాలా బ్రహ్మాండంగా జరిగింది. ఎంత అభివృద్ధి జరిగినప్పటికీ కూడా ఎంత ఓటమి, కనీ విని ఉన్నటువంటి ఇలాంటి ఓటమి రావడం అనేది చాలా విషమ పరిస్థితి కింద మాకు అనిపించింది. కాకపోతే రాజకీయాలు అంటే ఎప్పుడు కూడా పోటీలో గెలుపుకోవటంలో ఉంటాయి. ఓటమి జరిగిన తర్వాత మేము దీన్ని అనాలిసిస్ చేసుకుంటున్నాము ఒక్కొక్కటే. మరి ప్రధానంగా మేము భావించేది, కొన్ని వర్గాలని మనం విస్మరించామని చెప్పి అనిపిస్తుంది. కొన్ని వర్గాలను విస్మరించడం మూలంగా ఆ వర్గాలు ఈ పార్టీకి వ్యతిరేకంగా ఓటేయడం. ఎందుకంటే ఒక 10% ఓట్లే మనకు వచ్చిన తేడా, 40% వచ్చినాయి. ఇది మనకి ఒక 50-48% వస్తూ వచ్చి గెలుపులోకి వెళ్ళేవాళ్ళం. ఆ గెలుపు 10% ఎక్కడిందంటే మనం ఏ వర్గాలను విస్మరించామో ఆ వర్గాలు మనకి ఓటు వేయలేదు. దాన్ని ఇక్కడి నుంచి బాగా అటువంటి వల్ల అవన్నీ మనం కవర్ చేసుకుంటూ ముందుకెళ్ళాలని, అలాగే ఇప్పుడు ఏదైతే గెలిచిన ప్రభుత్వాన్ని వారిని అభినందిస్తూ, ముఖ్యంగా జనసేన ఆ లీడర్ని, ఎందుకంటే గేమ్ చేంజరు ఆ లీడరే అసలు అయ్యారు. అలాగే తెలుగుదేశం, భారతీయ జనతా పార్టీ ముగ్గురు యొక్క ఒక కూటమిని అభినందిస్తూ, కేంద్ర ప్రభుత్వం కూడా ఇప్పుడు ఈరోజు మన మీద ఆధారపడింది కనుక మరి చంద్రబాబు నాయుడు గారు, ఇతర నాయకులు అందరూ కూడా ఎక్కువ నిధులు తీసుకొచ్చేలాగా, ఏదైతే విభజన హామీలు మనకు రావాల్సి అది వచ్చేలాగా, ఏదైతే పోలవరానికి మనకి 100% ఇన్వెస్ట్మెంట్ వచ్చేలాగా, ఇలాగా ఎన్ని యూనివర్సిటీలు రావాలి, సెంట్రల్ హాస్పిటల్స్ ఎన్ని రావాలి, ఇవన్నీ కూడా కేంద్రం నుంచి వచ్చేలాగా వారు పూర్తిగా కృషి చేయాలని తణుకు శాసనసభ్యులు ఆర్ఎంవి రాధాకృష్ణ గారు చాలా గతంలో కూడా శాసనసభ్యులుగా చేశారు, చక్కటి అనుభవం ఉంది. మరి వారు మంచి పరిపాలన చేస్తారని, అలాగే నర్సాపురం పార్లమెంట్ సభ్యులు వర్మ గారు, వారు పార్టీలో చాలా సీనియర్ నాయకులు, వారు కూడా తెచ్చినందుకు వారిద్దరికీ కూడా అభినందనలు తెలియజేసుకుంటూ, వారి నుంచి కూడా ఈ యొక్క ప్రాంతం డెవలప్మెంట్కి అన్ని విధాల వాళ్ళు ముందుకు వస్తారని, వారికి పూర్తిగా ఎమ్మెల్సీగా నేను సహకరిస్తానని నేను తెలియజేస్తున్నాను. పెనుమంట మండలం నత్తారామేశ్వరంలోని పరశురాముడు ప్రతిష్ఠించిన శ్రీ రామలింగేశ్వర స్వామి వైశాఖ మాస దర్శనం నేటితో ముగిసింది. ఉదయం నుండి భక్తులు పెద్ద ఎత్తున స్వామివారికి అభిషేకాలు, ప్రత్యేక పూజలు నిర్వహించిన అనంతరం ప్రత్యేక పూలతో స్వామివారిని అలంకరించి భక్తులకు దర్శనమిచ్చారు. మహానివేదన అనంతరం స్వామివారిని నీటితో నింపారు. ఏడాది కాలంలో 11 నెలలు నీటిలో ఉండి స్వామివారు వైశాఖ మాసంలో మాత్రమే దర్శనమిస్తారు. మే నెల 9వ తేదీ నుండి జూన్ 6 వరకు స్వామివారి భక్తులకు దర్శనమిచ్చారు. స్వామివారిని దర్శించుకోవాలంటే తిరిగి వైశాఖ మాసం వచ్చే వరకు ఆగాల్సిందే. తాడేపల్లిగూడెం నియోజకవర్గంలో తనను భారీ మెజార్టీతో గెలిపించినందుకు నియోజకవర్గ ప్రజలకు తాడేపల్లిగూడెం జనసేన పార్టీ తరఫున శాసనసభ్యునిగా ఎన్నికైన బొలిశెట్టి శ్రీనివాస్ కృతజ్ఞతలు తెలిపారు. పార్టీ కార్యాలయంలో ఆయన మీడియాతో మాట్లాడారు. కూటమికి రాష్ట్రంలో ఇచ్చిన నవ్వుతో నా భవిష్యత్ అని వ్యాఖ్యానించారు. తాడేపల్లిగూడెంను మోడల్ టౌన్గా తీర్చిదిద్దేందుకు కృషి చేస్తానని అన్నారు. నియోజకవర్గంలో లంచం అనే మాట వినిపించకూడదని అన్నారు. 5 సంవత్సరాల్లో ప్రజలు చాలా నష్టపోయారని అన్నారు. జనసేన, టీడీపీ, బీజేపీ కార్యకర్తలు తన వెంట ఉండి గెలుపు కోసం కృషి చేశారని తెలిపారు. బీజేపీ నియోజకవర్గ ఇన్ఛార్జి ఈతకొట్ట తాతాజీ, తెలుగుదేశం ఇన్ఛార్జి వలల బాబ్జీ ఈ సమావేశంలో పాల్గొన్నారు. జనసేన పార్టీ, తెలుగుదేశం, బీజేపీ కూటమికి ఈ రాష్ట్రంలో ఇచ్చిన తీర్పు నభూతో నభవిష్యత్.
మళ్ళీ ఎలాంటి తీర్పు వెలువడడం మనం బతుకుండగా చూస్తాం లేదో నాకు తెలియదు, కానీ అన్ని వర్గాలు అన్ని కులాలు కలిసి పనిచేసినటువంటి ఎలక్షన్ ఏదైనా ఉంటే నాకు వయసు వచ్చిన తర్వాత ఇదే ఎలక్షన్. మరి తాడేపల్లిగూడెంలో ఇంత భారీ మెజార్టీని అందించినటువంటి జనసేన పార్టీ, తెలుగుదేశం పార్టీ, బీజేపీ పార్టీ కార్యకర్తలకు, ముఖ్య నాయకులందరికీ, తెలుగుదేశం పార్టీ ఇన్ఛార్జి నా మిత్రుడు వరవల మల్లికార్జునరావు గారికి, ఈతకోట తాతాజీ గారికి, మరి ఈ సమావేశానికి విచ్చేసినటువంటి తెలుగుదేశం, జనసేన పార్టీలు, బీజేపీ పార్టీల యొక్క మండల ప్రెసిడెంట్లు, టౌన్ ప్రెసిడెంట్లు అందరికీ, వివిధ గ్రామాల నుంచి వచ్చినటువంటి జన సైనికులకు, వీర మహిళలకు, తెలుగుదేశం పార్టీ కార్యకర్తలకు, జనసేన పార్టీ కార్యకర్తలకు అందరూ కూడా పేరు పేరున ఉదయపూర్వ నమస్కారం. ఈ విజయాన్ని మరింత బాధ్యతగా తాడేపూడి కాన్స్టిట్యున్సీని ఒక మోడల్ కాన్స్టిట్యున్సీగా తీర్చే అవకాశాన్ని మీరు కల్పించారు. మీ రుణం తీర్చుకునే అవకాశం మీరు నాకు ఇచ్చారు. ఖచ్చితంగా ఈ 5 సంవత్సరాలు కాదు, జీవితాంతకాలం మీకు రుణపడే ఉంటానని చెప్పి ముందుగా మీ అందరికీ పేరు పేరున నమస్కారం తెలియజేస్తాను. ఎందుకంటే చాలా మంది పెద్ద మనుషులు తెలుగుదేశం పార్టీ వస్తే జనసేన చేయదు, జనసేనకు వస్తే బీజేపీ చేయదు, బీజేపీకి వస్తే తెలుగుదేశం జనసేనలో చేయరు అని చెప్పి చాలా పెద్ద మాటలు చెప్పిన పెద్ద మనుషులు మనం ఈ ఊళ్ళో చూసాం. వాళ్ళే ఇవాళ దండలట్టుకు వచ్చిన పెద్ద మనుషులు కూడా నేను చూశాను. కాబట్టి మనం ఓడించడానికి ప్రయత్నం చేసే చాలా మంది సిగ్గుపడకుండా వచ్చి నన్ను కూడా అభినందించేందుకు వారికి కూడా నమస్కారం తెలియజేస్తా ఉన్నాం. ఎందుకంటే ఇప్పుడు దాకా మేమంతా చిన్న చిన్న నాయకులు, బాబ్జీ గారు కానీ, నేను కానీ, తాతాజీ గారు కానీ, ఈ వేదిక ఉన్న పెద్దలందరూ కూడా పట్టుమని మాకు పదవులు అనుభవించి ఎమ్మెల్యేలుగా చేసిన అనుభవం లేని వ్యక్తులు. చిన్న చిన్న పదవులు, కౌన్సిలర్ల దగ్గర నుంచి మున్సిపల్ చైర్మన్, అలాగే మాజీ మున్సిపల్ చైర్మన్గా మేమిద్దరం, మాజీ కౌన్సిలర్గా బాబ్జీ గారు, అదేవిధంగా చిన్న చిన్న స్థాయి మనుషులంతా వెంకటేశ్వరరావు కానీ, లేకపోతే ఇంకొన్న రవికుమార్ కానీ, రామప్రసాద్, వెంకటరావు, అంతా మధ్యతరగతి కుటుంబం సంబంధించి ఏళ్ళేమి ఎలక్షన్ చేస్తారో మా ముందు ఉఫ్ఫాన్ ఊదేస్తానని చెప్పిన పెద్ద మనిషి ఎక్కడికి వెళ్ళిపోయాడో కనబడుతుంది 2 రోజులు. దానిని అడ్డం పెట్టుకుని చాలా మంది కులాలను రెచ్చగొట్టి మా కాన్వాయికి అడ్డంగా పెట్టిన ప్రతి ఒక్కరు కూడా కౌంటబుల్ గా నేను ఆలోచన చేశా. ఖచ్చితంగా మీరందరూ కూడా మనశ్శాంతి లేకుండా శోభ అనిపించే పరిస్థితి భగవంతుడు మిమ్మల్ని కనిపిస్తాడు. ఎందుకంటే మేము ఎలక్షన్ చేసాం, ఎలక్షన్ మాత్రమే చేసాం, ఎవరి పర్సనల్ కానీ ఎవరి గురించి ఎక్కడా కూడా మాట్లాడకుండా మేము ఎలక్షన్ చేసాం. రామరాజ్యాన్ని స్థాపించాలని చెప్పాం. పవన్ కళ్యాణ్ గారు, చంద్రబాబు నాయుడు గారు, మోడీ గారు ఆశీస్సులతో తాడేపూడి కాన్స్టిట్యున్సీలు ఎవడన్నా లంచం అడిగితే ఇమీడియట్ గా పంపించి బాధ్యత నేను తీసుకుంటాను మీకు తెలియజేస్తాను. నేను నెగ్గ ముందే కాదు, నెగ్గిన తర్వాత కూడా అదే మాట మీద ఉన్నా. నేను రూపాయి తీసుకోను. నా ప్రజల దగ్గర ఎవరన్నా డబ్బు ఆశించి పని చేయకుండా అన్ని విలేజ్ల్లో ఏదైతే మీకు మంచినీరు ఇస్తానని మాట ఇచ్చానో అన్ని విలేజ్ల్లో కూడా మీరు ఏదైతే పసరెక్కిపోయి నీళ్లు తాకుండా మంచినీరు వచ్చే ఏర్పాటుకి ఈ రోజే శ్రీకారం చుడతానని కూడా మీకు మాటిస్తాను. మేము సెకండ్ సమ్మర్ ట్యాంకు నా మిత్రుడు బాబ్జీ చెప్పాడు, తాతాజీ గారు చెప్పారు, నేనే దాన్ని శంకుస్థాపన కూడా చేశా. ఈ రోజు వరకు దాన్ని పక్కన పెట్టారు కేవలం డబ్బుల కోసం. కొన్ని రోడ్లు శాంక్షన్ అయితే 20% కోసం రోడ్లు కూడా వేయనివ్వలేదు. ఇవన్నీ మీకు తెలియజేయాలనే ఉద్దేశంతో ప్రెస్ మీట్ పెట్టాం. ప్రజలకి చాలా అన్యాయం జరిగింది. ఈ 5 సంవత్సరాల్లో రివెంజ్ 10 సంవత్సరాల అభివృద్ధిని చేసే విధంగా ప్రతి నిమిషం నిద్రపోకుండా, నాకు ఏ ఇబ్బంది లేకుండా, నాకు సిగ్గుపడకుండా బాబ్జీతో పని ఉంటే బాబ్జీని, తాతాజీ గారితో పని తాతాజీ ఢిల్లీ వెళ్ళాలంటే మిమ్మల్ని అందరినీ కలిపి తీసుకెళ్ళి మన అభివృద్ధి తప్ప నాకు ఏ రకమైన సెల్ఫిష్నెస్ నాకు లేదు. ఇంకెంతకాలం బతుకుతామో మనకు తెలియదు. ఉన్నంతకాలం మీకు సేవ చేసే అవకాశం ఆఖరి అవకాశంగా మీరు నాకు ఇచ్చారు. నాతో పాటుగా మరి బాబ్జీ గారు కానీ తాతాజీ గారు, నా సొంత ఎలక్షన్ ఇది. జిల్లాలో సార్వత్రిక ఎన్నికలు 2024 సందర్భంగా పోలింగ్ నుంచి ఓట్ల లెక్కింపు, కౌంటింగ్ ప్రక్రియ వరకు అధికారులు, సిబ్బంది ప్రశాంత వాతావరణంలో విధులు నిర్వహించి సహకరించిన ప్రతి ఒక్కరికి పేరు పేరున ధన్యవాదాలు తెలుపుతున్నానని జిల్లా కలెక్టర్ డాక్టర్ కె మాధులత తెలిపారు. గురువారం కలెక్టరేట్ సమావేశ మందిరంలో సార్వత్రిక ఎన్నికలు 2024 జిల్లాలో విజయవంతంగా నిర్వహించిన సందర్భంలో రిటర్నింగ్ అధికారులు, జిల్లా అధికారులతో జిల్లా కలెక్టర్ డాక్టర్ కె మాధులత అధ్యక్షన సమావేశాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాధులత మాట్లాడుతూ జిల్లాలో సార్వత్రిక 2024కు సంబంధించి మోడల్ కోడ్ ఆఫ్ కండక్ట్ ప్రారంభం మార్చి 16 నుండి ఎన్నికల విధులు నిర్వహించిన రిటర్నింగ్ అధికారులు, నోడల్ అధికారులు, వారి సిబ్బంది ఎంతో నిబద్ధతతో పోలింగ్, కౌంటింగ్ ప్రక్రియను సజావుగా నిర్వహించిన, ఎప్పటికప్పుడు ఎన్నికల కమిషన్ నిర్దేశించిన మార్గదర్శకాలు ఖచ్చితంగా పాటించడం ద్వారా వారు ప్రదర్శించిన పనితీరును ప్రత్యేకంగా అభినందిస్తున్నట్టు తెలిపారు. ఎన్నికల నేపథ్యంలో జిల్లాలో ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియా పోషించిన పాత్ర ఎన్నికలను సజావుగా సాగేందుకు ఉపయోగపడిందని అన్నారు.
మనకి ఈసీఐ రివ్యూ జరిగింది వైజాగ్లో. ఫస్ట్ రివ్యూ బై ఈసీఐ. మామూలుగా ఎలక్షన్స్ ఎలా ఉంటుంది అంటే ఒక 2 months ముందు నుంచి మనకి షెడ్యూల్ వచ్చే ఒక 10 రోజుల ముందు నుంచి మనం కొంచెం గేరప్ అవుతూ ఉంటాం. తహసీల్దార్స్ కొత్త వాళ్ళు వస్తారు, ఆఫీసర్స్ కొత్త వాళ్ళు వస్తారు, ఆర్ఓస్ వస్తారు. అందరూ జియోగ్రఫికల్గా ఏంటి, క్యాండిడేట్స్ ఎవరు, ప్రాబబుల్ క్యాండిడేట్స్ ఎవరు అవగాహన చేసుకుంటాము. వన్స్ షెడ్యూల్ కమ్స్ మనము మోడల్ కోడ్ ఆఫ్ కండక్ట్లో పడతాము. దెన్ నామినేషన్స్ ఆటోమేటిక్గా జరిగిపోతూ ఉంటుంది. బట్ దిస్ ఎలక్షన్ వాజ్ క్వైట్ డిఫరెంట్. ఇది క్వైట్ డిఫరెంట్ ఎలక్షన్ అవుతుంది అనేది ఎప్పుడు తెలిసింది? ఎప్పుడైతే August 1 ఇక్కడి నుంచి ప్రయాణం అయ్యి వైజాగ్లో పెట్టారు. అప్పటి వరకు ఏంటి అంటే చాలా యాక్టివిటీస్ జరిగేవి జిల్లాలో, స్కీమ్స్ కానీ ఇవన్నీ. సో ఒక బ్రేక్ వచ్చింది కలెక్టర్స్ అందరికి కలవచ్చు, వైజాగ్లో బాగా ఎంజాయ్ చేయొచ్చు అనే మూడ్లో వెళ్ళి సెకండ్ మార్నింగ్ 11 o'clock ఎంతకో స్టార్ట్ అయింది, 10కు స్టార్ట్ అయింది. కూర్చున్నాక జస్ట్ 10 minutes వాజ్ ఎనఫ్. ఒక ముళ్ళ బాటలో వెళ్తున్నాము, ముళ్ళ మీద కూర్చున్నాము అని ప్రతి కలెక్టర్ కూడా అర్థం చేసుకోవడానికి ఆ 10 minutes సరిపోయింది. సో ఈరోజు అంటే August 2 నుంచి మేలో ఎలక్షన్ జరిగేంత వరకు ఈ టెంపో మెయింటైన్ చేయాలి అనేది ప్రతి ఒక్కరికి కూడా ఉన్న వాళ్ళకి అర్థమైంది. సో ఇంకా డిఫికల్ట్ ఫేస్ ఉంటుంది అనేది ఆ రోజే ఐ మేడ్ అప్ మై మైండ్. మన టీము చాలా బాగా ఉండాలి. సో మధ్యలో ఏమైంది, అప్పుడే మనం ఎస్ఎస్ఆర్ యాక్టివిటీ చేస్తూ ఉన్నాం. ఆ రోజు అడిగిన క్వశ్చన్స్ కొంతమంది కలెక్టర్స్ని ఓకే ఇవి కూడా అడుగుతారంటే అప్పటికే నేను 2 elections చేస్తున్నాం, 3 elections బై ఎలక్షన్స్తో కలిపి. ఎప్పుడు కూడా బీయింగ్ ఆర్ఓ ఆల్సో మనం ఎస్ఎస్ఆర్ యాక్టివిటీని అంత పట్టించుకునే వాళ్ళం కాదు. ఫార్మ్స్ వస్తాయి, పోతుంటాయి, అప్రూవల్ అయిపోతుంటాయి, కింద ఎవరో ఒకరికి కీ ఇస్తాము, వాళ్ళు చేసేస్తూ ఉంటారు, ఇలా జరిగింది. ఆ రోజు ఈసీఐ అడిగిన క్వశ్చన్స్ కానీ అవి చూస్తే వీఆర్ రియల్లీ వెరీ మచ్ సర్ప్రైజ్డ్. దాంతోపాటు విత్ ఇన్ 1 week అప్పటికి మనకి ఈఆర్ఓస్ వర్ సస్పెండెడ్. ఇప్పుడు ఏలూరు జిల్లా వార్తలు. గుంటూరులో విశ్వబ్రాహ్మణ చైతన్య సమావేశం గుంటూరు పట్టణ సంఘాధ్యక్షుడు కడియాల సుబ్బారావు అధ్యక్షతన నిర్వహించారు. విశ్వబ్రాహ్మణ ఔన్నత్యాన్ని తెలిపే కార్యక్రమాలను సమావేశంలో నిర్వహించారు. సీనియర్ ఫోటో జర్నలిస్ట్ మేడూరి రాజేంద్ర ప్రసాద్, ఇరవరం మండలం రేలంగి గ్రామం చెందిన అడవికొలను చారిటబుల్ ట్రస్ట్ అధ్యక్షుడు అడవికొలను వేణుగోపాలకృష్ణ తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా పర్యావరణ పరిరక్షణలో భాగంగా మొక్కలు నాటారు. వేణుగోపాలకృష్ణను సత్కరించారు. ఈనాటి బంగారు మాట. కోపం తెచ్చుకునే హక్కు ఎవరికైనా ఉండొచ్చు, కానీ ఆ కోపంలో క్రూరంగా ప్రవర్తించే హక్కు మాత్రం ఎవ్వరికీ లేదు. స్వామి వివేకానంద. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి బిజినెస్లో కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం.